ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రకాష్ టెక్నాలజీస్. సో ఈరోజు మనమైతే ఎస్విఎస్ బ్రాండ్ గురించి అయితే తెలుసుకుందాము. సో ఎస్విఎస్ బ్రాండ్ వచ్చేసి మన ఇండియన్ కంపెనీ అనమాట. సో ఢిల్లీ బేస్డ్ కంపెనీ. సో వీళ్ళు వచ్చి సీసీటీవీని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో ఇవైతే మనం ఇప్పుడు శాంపుల్ అయితే మనం తీసుకొచ్చాము. సో ఇవి వచ్చేసి ఐపీ కెమెరాస్ అనమాట, 5 మెగాపిక్సెల్వి. సో ఆల్రెడీ ఇక్కడ మనము టెస్టింగ్కి అయితే మనం ఆల్రెడీ పెట్టి 1 వీక్ అవుతుంది. సో ఒకసారి మీకు నాకైతే ఇమేజ్ క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది. సో ఒకసారి మీకు కూడా ఒకసారి వీడియో చేసి పెడదామని చెప్పేసి నేను టెస్టింగ్లో అయితే ఆల్రెడీ పెట్టాను ఇక్కడ. సో రన్నింగ్లోనే ఉన్నాయి ఇవన్నీ ఆల్రెడీ. సో ఒకసారి మీకు నేను ఇప్పుడు వీడియోలో ఒకసారి క్లియర్ చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. సో నేను చూసుకొని మీకు రిప్లై ఇస్తాను వాటికి. సో ఇది వచ్చేసి ఏంటంటే ఇమేజ్ క్వాలిటీ సూపర్ అంటే సింగిల్ వాళ్ళే చెప్పాలంటే. సో ఇది వచ్చేసి 5 మెగాపిక్సెల్ ఐపీ కెమెరా అనమాట. సో మీకు బ్రాండెడ్ కెమెరాస్ కూడా సేమ్ అంతే వస్తాయి. సో ఇది ఏంటంటే మనకు ఇప్పుడు అంటే ఇప్పుడే నోయింగ్ బ్రాండ్ కాబట్టి కొంచెం టైం పడుతుంది తెలియదు మీకు అందరికీ. సో ఇప్పుడు ఒకసారి మీకు నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇది లాస్ట్ అన్నమాట. ఇది వచ్చేసి నేను ఏంటంటే హిక్విజన్ డివిఆర్ పైన అయితే కనెక్ట్ చేశాను ఇది నేను. సో ఇప్పుడు మీరు ఇది వచ్చి ఇక్కడ డివిఆర్ ఉంది. సో దాంట్లో నేను ఐపీ కెమెరాస్ అనేది యాడ్ చేశాను. సో వితౌట్ ఎక్కడ కూడా మనకి ఇమేజ్ అనేది పగలట్లేదు. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. సో ఇది ఎంత దూరం ఉందంటే మీకు ఒకసారి చూపిస్తాను ఇప్పుడు లైవ్లో. చూడండి అంత లాంగ్లో ఉన్నది. ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి ఒక 40 మీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో అది డే టైంలో ఇలా ఉంది. మీకు ఒకసారి నిన్న నైట్ కూడా నేను చెక్ చేసినాము కెమెరాస్ పెట్టి. సో అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను. చూడవచ్చు ఇప్పుడు వెహికల్ నెంబర్స్ అయితే రావు. వెహికల్ నెంబర్స్కి అయితే సపరేట్ కెమెరాస్ ఉంటాయి. సో మనకు లైసెన్స్ ప్లేట్ రికగ్నిషన్ చెప్పి సపరేట్ కెమెరాస్ ఉంటాయి. సో ఇదైతే వచ్చి ఓన్లీ నార్మల్ ఐపీ కెమెరా అనమాట. సో ఫుల్ కలర్ వస్తుంది. సో ఇప్పుడు మీకు బాక్స్ పని చూపిస్తాను క్లియర్గా. సో దీనిపైన వచ్చేసి ఫుల్ కలర్ విజన్ అనమాట. సో మనకు ఏ టెక్నాలజీతో ఇంటిగ్రేటెడ్ వస్తుంది ఇది. సో 3D DNR కూడా ఇందులో ఇన్బిల్ట్ ఉంటుంది. సో IP67. సో ఇందులో స్పెషల్ ఏంటంటే బుల్లెట్ కెమెరా కంప్లీట్గా మెటల్ బాడీతో వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఇప్పుడు కెమెరాని మూవ్ చేస్తున్నాను కదా. సో ఫింగర్ అడ్డం పెడుతున్నాను. సో ఇదే కెమెరా అంటే ఇది మొత్తం వచ్చేసి కూడా ఏంటంటే మెటల్ బాడీతో ఉంటుంది మనకు క్లియర్గా. చూడండి ఇవి వచ్చేసి ఇక్కడ మనకు నైట్ లైట్ ఆఫ్ కానీ మనకి ఇవన్నీ కూడా లైట్స్ అయితే ఆన్ అవుతాయి. సో ఇప్పుడు మనకైతే తీసుకోదు. సో సెన్స్ ఎందుకంటే ఇట్లా డార్క్ చేస్తేనే అనేది లైట్స్ అనేది ఆన్ అవుతాయి. ఇప్పుడు ఎంత లైట్ అనేది ఫోకస్ ఉందో. సో మనకు ఒక లైట్ ఆన్ చేసినట్టు అనమాట ఇది. సో ప్లస్ ఇది ఆడియో కూడా తీసుకుంటుంది. సో ఒకసారి మీకు నేను ఆడియో కూడా చూపిస్తాను ఇప్పుడు. సో చూడండి కెమెరా అక్కడ మళ్ళీ పెట్టేసిన. ఒకసారి రిమోట్లో సో ఈ రెండు ఇక్కడనే ఉన్నాయి కాబట్టి లూప్ అనేది అవుతుంది అనమాట. సో ఆడియో కూడా క్లియర్ అయితే తీసుకుంటుంది. సో ఒకసారి మీకు ఇప్పుడు నేను నైట్లో వ్యూ ఎలా వచ్చింది అనేది మీకు ఒకసారి చూపిస్తాను. సేమ్ ఇదే ఇమేజ్ మీకు నైట్లో ఎట్లా కనిపించింది, ఏ విధంగా కనిపించిందో చూపిస్తాను. సో ఇది 2 కెమెరా నిన్న 16 డేట్. సో టుడే 17, ఇది 16 అంటే నిన్నది. నిన్నది వచ్చి D2 వచ్చేసింది అంటే మనం ఇక్కడ చూడండి. సో ఇది నైట్లో వ్యూ అనమాట. సో ఇక్కడ టైం కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 21 అంటే 9:30 నుంచి 10 మధ్యలో అనమాట అది టైం అనేది. సో ఇమేజ్ క్వాలిటీ మీరు చెక్ చేసుకోవచ్చు, డేలో ఎలా ఉంది నైట్లో ఎలా ఉంది అన్నది. సో ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి మీకు నేను జూమ్ చేసి చూపిస్తాను. సో ఎందుకంటే మనకు జూమ్ ఆప్షన్ ఉంటుంది. జూమ్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు జూమ్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఆడియో కూడా ఒకసారి ఎనేబుల్ చేస్తాను. టీవీలో అన్మ్యూట్ చేసిన. సో ఒకసారి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో సేమ్ ఇంతకు మీకు పేరు అయితే చూపించాను. సో నైట్లో నార్మల్ మొబైల్తో ఫోటో తీసినా మనకి ఇదైతే కనిపించదు. అండ్ ఇంకోటి ఇక్కడ చూడండి ఇదంతా డార్క్నెస్ ఉంటుంది. సో ఇది కూడా అంతా ఏ టెక్నాలజీ ఎనైజ్ చేసుకొని మనకి నైట్ వ్యూని కూడా ఎంత కలర్ఫుల్గా కలర్ వ్యూలో మనకైతే అవుట్పుట్ అయితే ఇచ్చింది. సో మీరు ఎవరైనా ఇక్కడ హైదరాబాద్లో అపార్ట్మెంట్స్కి ఏదైనా అంటే ఏమైనా ప్లానింగ్ ఉంటే కనుక, సో ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఏమైనా రీప్లేస్మెంట్ చేయాలనుకోని, లేదంటే ఏదైనా కొన్ని మెయిన్ కెమెరాస్ని ఐపీ కెమెరాస్ ఉంటాయి కదా, సో వాటిని ఏమైనా రీప్లేస్ చేయాలనుకుంటే సో ఈ కెమెరాతో మీరు చేయొచ్చు. సో కంపేర్ టు మీకు హిక్విజన్ C++తో కంపేర్ చేస్తే సో ఇది కొద్దిగా లో ప్రైజే ఉంటుంది. సో ఇది వచ్చేసి మన ఇండియన్ ప్రోడక్ట్ అనమాట. చూసారు ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కంప్లీట్ నైట్ వ్యూ అనమాట, నైట్లో చేసింది ఇది. సో మీకు ఇంకోటి డోమ్ కెమెరా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇండోర్లో పెట్టిన కెమెరా అనమాట. సో ఇక్కడ మేము ఏదైతే ప్రొడక్ట్స్ వాడుతున్నామో సో జూమ్ చేస్తే ఇమేజ్ ఎలా కనిపిస్తుంది చూడండి ఒకసారి మీకు.
ఎక్కడ కూడా మీకు ఇమేజ్ అనేది అంటే బ్రేక్ కాకుండా క్లియర్ ఇమేజ్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఇది ఇండోర్లో అనమాట. సో మీకు టైం కూడా చెక్ చేసుకోవచ్చు, 21:43కి టైం అనేది. సో ఇమేజ్ అయితే డైరెక్ట్గా మన కళ్ళతో చూసినట్టయితే క్లియర్ అయితే నాకు కనిపిస్తుంది. సో మీకు మొబైల్లో నేను టీవీ మీద రికార్డ్ చేసినప్పుడు ఇంకా లో క్వాలిటీ అయితే కనిపిస్తుండొచ్చు. సో ఇందులో వచ్చేసిందంటే మనకు 5 MP స్టార్టింగ్ రేంజ్ ఉంటుంది ఐపీ కెమెరాస్లో. అంటే 3 MP ఉంటాయి, బట్ నేనైతే ఓన్లీ 5 MP తీసుకొచ్చాము. మన దగ్గర 5 MP అయితే స్టాక్ ఉన్నాయి. సో ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే చెప్పండి. సో హైదరాబాద్లో ఎక్కడైనా ఇన్స్టలేషన్ చేసి ఇస్తాము. సో ఏదైనా రిమోట్ లొకేషన్స్లో ఎక్కడైనా కొంచెం హైదరాబాద్ సరౌండింగ్లో ఉంటే కూడా వస్తాము. సో దానికి ఛార్జెస్ అనేవి సపరేట్గా ఉంటాయి. ఫ్రెండ్స్, మీరు వీడియోని ఫస్ట్ టైం చేస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏదైనా ఎక్కడైనా అంటే ఇన్స్టిట్యూట్స్లో కానివ్వండి, కాలేజ్లో కానివ్వండి, లేదంటే అపార్ట్మెంట్స్ ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉంటో వాళ్ళకి ఈ వీడియోని కొద్దిగా షేర్ చేయండి. సో మీకు ఎక్కడ అవసరం ఉంటే మా నెంబర్కి గెట్ బ్యాక్ అవ్వండి. మేము ఖచ్చితంగా మీకు బెస్ట్ ప్రైస్ ఇస్తాం, బెస్ట్ సర్వీస్ కూడా ఇస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.